మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. మనం విశాఖపట్నంలో అడివరంలో ఉన్నటువంటి శ్రీ కాలభైరవ స్వామి టెంపుల్ అందరికీ తెలిసిందే. అసలు కాలభైరవ స్వామి అంటే ఎవరు, ఆయన ఎలా పూజించాలి, ఏ వేళల్లో పూజించాలి, ఆయన పూజిస్తే వచ్చే ఫలితాలు ఏంటి అని ఇలాంటి విషయాలు చాలామంది సందేహాలు ఉంటాయి. ఇటువంటి సందేహాలని నిర్వర్తించడానికి మన ముందున్నారు శ్రీ దేవి కాలభైరవ ఉపాసకులు సిద్ధేశ్వర శ్రీ కార్తికేయ గురుస్వామి గారు. స్వామి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నమస్తే అండి. స్వామి, కాలభైరవ స్వామి అంటే ఎవరు? కాలభైరవ స్వామి అసలు పూర్తి వివరణ మా కోసం, మా వ్యూవర్స్ కోసం చెప్తారా? శ్రీమాత్రే నమః. జై కాలభైరవాయ. నా పేరు శ్రీ సిద్ధేశ్వర శ్రీ కార్తికేయ గురుస్వామి. ముందుగా అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజలశలాకయ చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శివతనీయవరిష్టం సర్వకళ్యాణమూర్తిం పరసకమలహస్తం భూషితం మోదకేన అర్ణకుసుమమాలా వ్యాలలంబోదరంతం మమ హృదయ నివాసం శ్రీ గణేశం నమామి. ఓం గం గణపతి నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణ నమోస్తుతే. సుమన్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్ష మహాశివులందరికీ కూడాను, పెద్దవాళ్ళందరికీ నా నమస్కారాలు, చిన్నపిల్లలందరికీ కూడాను నా ఆశీస్సులు, అమ్మవారి ఆశీస్సులు. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. స్వామి, కాలభైరవ స్వామికి ఏ విధంగా పూజలు చేయాలి, అసలు ఆ స్వామిని పూజించే విధానం ఏంటి? కాలభైరవ స్వామి ఆరాధన ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి అంటే అష్టమి, తర్వాత ఏమో అమావాస్య, పౌర్ణమి కూడా చేయొచ్చు. పౌర్ణమి సమయంలో కూడా, అది కూడా రాత్రి కాలంలోనే. ఎందుకంటే రాత్రి 6 దాటిన తర్వాత చేసేటువంటి పూజలు ఆయన స్వీకరిస్తారు. రాత్రి సమయంలో మనం అందరూ చేయొచ్చింది. భైరవుడికి ప్రతి ఒక్కరు కూడా పూజలు చేయొచ్చు. ఇప్పుడు పెద్దవాళ్ళు కానీ, ఆడపిల్లలు కానీ, మగవాళ్ళు కానీ, పిల్లలు కానీ ఎవరైనా చేయొచ్చు. ఆయన అందరికీ అన్నీ కూడా ఇస్తారు. భైరవ స్వామి ఆయన అన్ని విధాలుగా అష్టభైరవులు ఉంటారు. అష్టభైరవులు అష్టదిక్కులు ఉంటారు. అలాగే అష్టభైరవులు కూడా అష్టమాతృకులు ఉంటారు, అష్టభైరవులు. అలాగే ఈ భైరవ స్వామికి రాత్రి కాలంలో పూజ చేస్తే కనుక చాలా విశేషమైనది. ఆయనకి రాత్రి కాలంలోని నల్లటి వస్త్రం పరిచి, నల్లటి నువ్వులు వేసి, దానిపైన గుమ్మడికాయ దీపం పెట్టి, ఒక నలుపు రంగు ఒత్తులు ఉంటాయి, ఆ ఒత్తులు దాని మీద పెట్టి వెప్ప నూనె వేయాలి. వెప్ప నూనె అంటే నువ్వుల నూనె, ఆవు నెయ్యి కాదు, వెప్ప నూనె వేయాలి. ఆ వెప్ప నూనె వేసిన తర్వాత స్వామికి ఇష్టమైనటువంటి గారెలు, మిరియపు గారెలు, మిరియాలతో తయారు చేస్తారు. ఆ మిరియాలతో చేసే గారెలు, అవిను కట్టు పొంగలి, మిరియపు పొంగలి అంటారు. ఆ రెండు కూడా స్వామికి నైవేద్యం పెట్టచ్చు. దాంతో పాయసం కూడా నైవేద్యం పెట్టచ్చు. ఫస్ట్ సంకల్పం చేసుకొని, దీపారాధన చేసి సంకల్పం చేసుకొని, ఫస్ట్ మీ గోత్రం పేర్లు చెప్పుకొని, మీ సంకల్పం ఏదైతే ఉందో, మమ సంకల్పే అభీష్ట సిద్ధిరస్తు అని చెప్పుకోండి. చెప్పుకున్న తర్వాత స్వామికి, మీరు చాలామందికి మంత్రం వచ్చిన వాళ్ళు మంత్రంతో పూజ చేస్తూ ఉంటారు. మంత్రం రాని వాళ్ళు మీ మనస్సే మంత్రం, మీ మనస్సుతో భైరవ స్వామికి మీరు చక్కగా ఆరాధన. ఓం భం భైరవాయ నమః వస్త్రం సమర్పయామి, ఓం భం భైరవాయ నమః ధూపం సమర్పయామి, ఓం భం భైరవాయ నమః ఇలాగా స్నానం సమర్పయామి, గంధం సమర్పయామి అని చెప్పుకుని మీరు చేసుకోవచ్చు చక్కగా. అలా చేసుకొని అలాగే ధూపం వేయండి. ధూపం ఇచ్చిన తర్వాత నైవేద్యాన్ని సమర్పించండి. గాయత్రి మంత్రం చెప్పుకోండి. లేదంటే భైరవాయ నమః ఫలానా నైవేద్యం నీకు సమర్పిస్తున్నామని చెప్పేసి చెప్పుకోండి. నైవేద్యం చూపించండి. చక్కగా తాంబూలం పెట్టుకోండి. అక్కడ 3 ఆకులు 2 చెక్కలు. చాలామంది ఒక ఆకు చెక్క పెడుతూ ఉంటారు. 3 ఆకులు 2 చెక్కలు పెట్టి తాంబూలం పెట్టండి. చిల్లర కాయిన్ గట్ట ఏం పెట్టద్దు. తర్వాత హారతి ఇవ్వండి స్వామికి, భైరవ స్వామికి. మంత్రపుష్పం చెప్పి పెట్టండి. కాలభైరవ అష్టకం చదవండి. ఫస్ట్ కాలభైరవ అష్టకం చదవండి. ఇది చివరి వచ్చేసరికి కాలభైరవ స్వామి అష్టకం చదివి విభూతి చేతితో పట్టుకొని ఆ కాలభైరవ అష్టకం చదువుతూ స్వామి చిత్రపటం దగ్గర కానీ అక్కడ వేస్తూ ఇలా చేస్తూ ఉండండి. మీరు చేస్తే చక్కగా స్వామి యొక్క ఆరాధన చేసిన తర్వాత ఆ విభూతి పెట్టుకోండి. ఈ రకంగా అష్టమి రోజు, అమావాస్య రోజు, అలాగే పౌర్ణమి రోజు కూడా మీరు భైరవ స్వామి దేవాలయంలో చేయలేకపోయినా మీరు రాత్రిపూట మీ ఇంట్లో కూడా చేసుకోవచ్చు. మంచి సత్ఫలితాన్ని స్వామి ఇస్తాడు. మీకు ఎలాంటి సమస్యలున్నా, అంటే గ్రహపీడనున్నా,
మీకు కాలసర్ప దోషం ఉన్నా, కుజదోషం ఉన్నా, లేదు మనకి ఇప్పుడు ఏలినాడు శని ప్రభావం ఉన్నా సరే స్వామివారి యొక్క పూజ మంచి రెమెడీ, ఖచ్చితంగా బాగుంటుంది, చెయ్యండి. ఈ రకంగా పూజ అనేది చేసుకోవచ్చు. స్వామి, శ్రీ కాలభైరవ స్వామికి అమావాస్య రోజే పూజలు ఎందుకు చేస్తారు? అంటే అమావాస్య రోజు ఆయనకి అంటే ఆ రోజు చేసే పూజా విధానాలు ఎలా ఉండాలి? అసలు అమావాస్య రోజే ఎందుకు చేస్తారు? అమావాస్య రోజే పూజలు ఎందుకు చేస్తామంటే, చాలామంది తమిళనాడు చూడండి, మన తమిళనాడులోని అమావాస్య రోజే అక్కడ ఉన్న కళ్యాణ మండపాలన్నీ కూడాను బాగా బుకింగ్ అయిపోతాయి. మొత్తం అన్నీ కూడా చాలా బుకింగ్ అయిపోతాయి. ఎందుకు అయిపోతాయి అంటే అసలు ఖాళీ ఉండదు. అమావాస్య రోజు పెళ్లి చేసుకుంటాం. మనకి ఇటుపక్క వచ్చేసరికి, ఈ ప్రాంతానికి వచ్చేసరికి అమావాస్య అనేసరికి కొంతమందికి ఏంటంటే ఏదో కొద్దిగా వేరేగా భావిస్తుంటారు. కానీ కాలభైరవుడికి అమావాస్య రోజు అంటే శూన్యంగా ఉండాలి, మొత్తం అంతా కూడా అంటే ధర్మంగా ఉండాలి. అంటే ఏది ఆశించేది కాదు, ఆశించకుండా ఆయన చేసేది. అలాంటిది ఏది ఆశించకుండా ఉన్నది ఏంటి? అమావాస్య కదా. మనకి పౌర్ణమి అయితే నిండు పున్నమితో కనిపిస్తూ ఉంటాడు, కానీ అమావాస్య ఏంటంటే ఓన్లీ బ్లాక్, మన జీవితం అంతా కూడా శూన్యం, ఏమీ ఉండదు. అలాంటి అమావాస్య రోజు ఆయన ప్రీతికరం ఏంటంటే అతీతమైనటువంటి శక్తి. అప్పుడు ఆ అమావాస్య రోజు కొన్ని క్షుద్ర పూజలు అవి చేస్తూ ఉంటారు, కొన్ని ఏవేవో అయితే ప్రయోగాలకు సంబంధించిన అన్ని కూడా చేస్తూ ఉంటారు. కానీ అదే అమావాస్య రోజు కాలభైరవుడి ప్రీతికరం. అంటే తాంత్రికమైనటువంటి శక్తిని ఆయన వెంటనే రీషెడ్యూల్ చేస్తూ ఉంటారు. ఆ రోజు చేయడం వల్ల ఏంటంటే ఆయన ఆ రోజు ఆధ్యాత్మికంగా, అమావాస్య రోజు ఆయన అనుష్ఠాన సాధనలో ఉంటారు స్వామి ఎప్పుడు కూడా. కాలభైరవుడు ఎప్పుడు అష్టమి అమావాస్య రోజు అనుష్ఠాన సాధనలో ఉంటారు. ఈ అమావాస్య రోజు ఏదైతే ఉందో అంటే ఇప్పుడు మనకి ఉన్నటువంటిది బ్యాడ్ నెగటివ్ ఏదైతే ఉంటుందో అంతా కూడా రిమూవ్ చేసేది అమావాస్య రోజే. పాజిటివ్ ఎనర్జీ ఇచ్చేది కూడా అమావాస్య రోజే. అందుకే విశేషంగా అమావాస్య రోజు అనేది పట్టుకుంటారు. అమావాస్య రోజు ఎలాంటి ప్రయోగాలు చేసినా ఫలితాలు ఇస్తూ ఉంటాయి. అమావాస్య రోజు ఎలాంటి పూజలు చేసినా సరే ఫలితాలు ఇస్తూ ఉంటాయి. అందుకని అమావాస్య రోజు భైరవుడికి ప్రీతికరమైన రోజు. అష్టమి కూడా అలాగే ప్రీతికరమైన రోజు. అంటే ఒక భైరవుడికనే కాదు, దశమహావిద్యలో ఉన్నటువంటి అమ్మవార్లందరికీ కూడా అమావాస్య అష్టమి అనేది ప్రీతికరమైనది అనమాట. ఆ రోజు సాధకులకి చాలా గొప్ప విశేషమైంది. సాధకులకి అమావాస్య రోజు, మాలాంటి సాధకులకి అమావాస్య రోజు అనుష్ఠానం చేస్తాము. ఒక్క అమావాస్య రోజు మేము అనుష్ఠానం చేసాము అంటే కనుక మేము 365 రోజుల అనుష్ఠానం చేసినట్టు అంత శక్తి వస్తుంది. అలాగా అమావాస్య అనేది ప్రీతికరమైంది కాబట్టి అమావాస్య రోజు కొంతమంది పూజలు చేయడం వల్ల ఏంటంటే మీరు చేసే కొంత పూజలోనైనా సరే కొంతైనా సరే ఒక 100లో 10% కానీ 50% కానీ మీకు ఆ యొక్క ఫలితాన్ని భైరవుడు ఇస్తాడు. అందుకే అమావాస్య ప్రీతికరమైంది. ఆ రోజు చెయ్యండి. చక్కగా అమావాస్య రోజు మంచి పూజలు చేసుకుని మీరు మంచి సత్ఫలితాన్ని పొందండి. స్వామి, కాలభైరవ స్వామికి పూజించడం వల్ల వచ్చే ఫలితాలు ఎలా ఉంటాయి? ఏ విధంగా పూజ చేస్తే ఫలితాలు బాగుంటాయి? కాలభైరవ స్వామికి పూజ చేయడం వల్ల ఏంటంటే కొంచెం నెగిటివ్ పాజిటివిటీ, మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో అది పోతుంది. పాజిటివ్ ఎనర్జీ అతి శీఘ్రంగా మనకి మన జాతకంలో కొన్ని ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మార్పులన్నీ కూడా ఉంటాయి. మనకి ఏదైనా కొద్ది పనులు ఆటంకం కలుగుతూ ఉంటాయి కదా, అది అతి శీఘ్రంగా పనులు అవుతాయి అన్నమాట. ఆయన పూజ చేయడం వల్ల ఏంటంటే ఆయన కాలాతీతుడు కాబట్టి కాలక్రమేణా మనకు ఉన్నటువంటి బ్యాడ్ ఏదైతే ఉంటుందో అది రానివ్వకుండా ఆయన చాలా మనకి సంరక్షకుడిగా ఉంటాడు. ఇప్పుడు కూడా ఎల్లవేళ్ళ మనం వెన్నంటే ఉంటారు. అది చక్కగా నేను చెప్పిన రెమెడీస్ అందరూ పాటించండి. అలాగే ఈ అవకాశం ఇచ్చిన సుమన్ ఛానల్ వాళ్ళకి, అలాగే ప్రేక్ష మహాశయులందరికీ కూడాను నా ఆశీస్సులు, అలాగే కాలభైరవుడు ఆశీస్సులు అందరికీ ఎల్లవేళ్ళ తప్పకుండా ఉండాలి. ఇంకా మీ ముందుకి తర్వాత నేను మంచి రెమెడీస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మీకు చెప్పడం జరుగుతుంది రానున్న రోజుల్లో కూడాను. అందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో చక్కగా ఉండాలి. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. జై కాలభైరవ. శ్రీమాత్రే నమః. ఆయుష్మాన్ భవ. చూశారు కదండి, సిద్ధేశ్వర శ్రీ కార్తికేయ గురుస్వామి గారు చక్కటి వివరణ. ఆ యొక్క శ్రీ కాలభైరవుడిని ఎలా పూజించాలి, ఏ వేళలో పూజించాలి, ఆ స్వామివారిని ఎలా పూజిస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయని చక్కని విషయాలు తెలుసుకున్నాం. స్వామి, చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.